ఎవరో ఏమనుకుంటారో అని నీ డ్రీమ్ని చంపుకుంటావా? ఎవరో నవ్వుతారు అని నీ వాయిస్ని లోపలే దాచుకుంటావా? ఎవరో జడ్జ్ చేస్తారు అని నీ టాలెంట్ని బయటకి రానీయకుండా దాచుకుంటున్నావా? ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో అందరికీ నచ్చడం అనే పని ఎవరికి పాసిబుల్ కాదు. నువ్వు సైలెంట్గా ఉంటే వీక్ అంటారు, నువ్వు స్ట్రాంగ్గా మాట్లాడితే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, ట్రై చేస్తే ఫెయిల్ అంటారు, నువ్వు విన్ అయితే లక్ అంటారు. ప్రాబ్లం నీలో కాదు, ప్రాబ్లం వాళ్ళలో. ఎవరో ఏమనుకుంటారో అని భయపడి నువ్వు నీ లైఫ్ని పాస్ట్లో పెట్టుకుంటే వాళ్ళు మాత్రం ఫుల్ వాల్యూమ్లో జీవితం జీవిస్తారు. ఈ ఒక్క లైఫ్ నీకు ఇచ్చింది నీ కోసం, నీ డ్రీమ్స్ కోసం, నీ ఫ్యూచర్ కోసం. గుర్తుపెట్టుకో, హిస్టరీలో గుర్తుండిపోయిన వాళ్ళందరినీ ఫస్ట్లో వీడు పిచ్చోడు అనే పిలిచారు, కానీ వాళ్ళు ఇవన్నీ విని ఆగలేదు, కంటిన్యూ అయ్యారు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరో ఏమనుకుంటారో అనే థాట్ వచ్చినప్పుడు నీ హార్ట్ని అడుగు, నేను నా కోసం జీవిస్తున్నానా లేదా లోకం కోసమా అని. నీ లైఫ్కి రిమోట్ ఎవరో కాదు, నువ్వే. ప్లే చేయి, ఫియర్ని మ్యూట్ చేయి, డ్రీమ్ని ఫుల్ స్క్రీన్లో పెట్టు. సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.